కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. డయేరియా కారణంగా ఇప్పటివరకు 4 ప్రాణాలు కోల్పోగా 30 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరికి జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. డయేరియా ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా విజృంభిస్తుంది. ముఖ్యంగా జగ్గయ్యపేట మండలం అలాగే వత్సపాయి మండలాల్లో ఆయా మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లో మొత్తం 8 గ్రామాల్లో డయేరియా విజృంభించింది. సుమారుగా గడిచిన 2 రోజుల్లో 58 మంది అనారోగ్యం బారిన పడ్డారు. వీరంతా కూడా వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలైన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా చూస్తే 14 మంది కోలుకుని వారి ఇళ్లకు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మిగిలిన వారిలో ఒక 5గురు ప్రస్తుతం ఒక విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా కూడా తేలుతుంది. ఇక మిగిలిన వారిలో దాదాపుగా 30 మందికి పైగా ఎవరైతే డయేరియా బాధితులు ఉన్నారో వీరంతా కూడా జగ్గయ్యపేటలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరందరికీ వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేకంగా ఒక 15 మంది వైద్యులు అక్కడ అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా దీనికి గల కారణాలు చూస్తే కనుక నీటి కలుషితం కారణంగానే డయేరియా విజృంభించినట్టుగా కూడా ఇప్పటికే వైద్యాధికారులు గుర్తించారు. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా జగ్గయ్యపేటలో ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అలాగే బాధితులను పరామర్శించిన పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్గా చూస్తే కనుక డయేరియా కారణంగా డయేరియా బాధిన పడిన వారిలో ఇప్పటివరకు కూడా 4 మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. వీరంతా కూడా జగ్గయ్యపేట మండలానికి సంబంధించిన వారిగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మృతులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని వాదనలు చేస్తుంది. డయేరియాతో వారు చనిపోయినప్పటికీ కూడా ఏజ్ ఫ్యాక్టర్ని కూడా చూపిస్తున్నారు. అంటే 65 నుంచి 70 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారికి వేరే ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయి. ఆ కారణాలతోనే చనిపోయారు అనేది కూడా ఒక చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డయేరియాతో వారు మృతి చెందారు అనేది చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే స్వయంగా మంత్రి చెప్పారు ఇప్పటివరకు 4 చనిపోయినప్పటికీ కూడా 2 చనిపోయారు. వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. డయేరియాతో మృతి చెందారా, ఇతర కారణాలతో కూడా మృతి చెందారా, మేము ఒక దానికి సంబంధించి సమాచారం తీసుకున్న తర్వాత వారి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా లాంటిది ఏమైనా ప్రకటించాలా లేదా అనే దాని మీద ఒక స్పష్టత వస్తుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. కానీ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని అయితే ఒక మాట చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా విజృంభిస్తుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా అనేక గ్రామాల్లో విస్తరిస్తుంది. అయితే ప్రభుత్వం చెప్తున్న కారణాలు చేస్తే కనుక అంటే గ్రామాల్లో మంచినీటి పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు సరిగా పాటించట్లేదండి. అయితే 5 ఏళ్లలో లేని కేసులు ఒక్కసారిగా జగ్గయ్యపేటలో ఈ వారం రోజుల్లో రావడం గల కారణాలు ఏంటనేది ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి కూడా డయేరియా ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో అదుపులోకి రాని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.